బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్. సిక్-5 వర్సిటీలో విద్యార్థిని గాయాలైన ఘటనలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. బకెట్లో యాసిడ్ కలిపారనే ప్రచారంలో నిజం లేదన్నారు పోలీసులు. ఈ కేసులో ఇప్పటికే తోటి విద్యార్థుల నుంచి స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. బకెట్లో యాసిడ్ కలిపారని బాధితురాలు లేఖ్య చెప్తోంది. కానీ మోకిల పోలీసులు మాత్రం వేడి నీళ్లు పోసుకోవడం వల్లే గాయాలైనట్లు చెబుతున్నారు. కానీ ఈ కేసులో అసలేం జరిగిందన్నది క్లారిటీ లేదు. యాసిడ్ దాడి జరిగిందన్న వదంతులపై ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు వర్సిటీ వీసీ ప్రెస్ మీట్ ద్వారా వివరణ ఇవ్వనున్నారు. సిక్-5 వర్సిటీలో విద్యార్థిని గాయాలైన ఘటనలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. బకెట్లో యాసిడ్ కలిపారనే ప్రచారంలో నిజం లేదన్నారు పోలీసులు. ఈ కేసులో ఇప్పటికే తోటి విద్యార్థుల నుంచి స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. బకెట్లో యాసిడ్ కలిపారని బాధితురాలు లేఖ్య చెప్తోంది. కానీ మోకిల పోలీసులు మాత్రం వేడి నీళ్లు పోసుకోవడం వల్లే గాయాలైనట్లు చెబుతున్నారు. కానీ ఈ కేసులో అసలేం జరిగిందన్నది క్లారిటీ లేదు. యాసిడ్ దాడి జరిగిందన్న వదంతులపై ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు వర్సిటీ వీసీ ప్రెస్ మీట్ ద్వారా వివరణ ఇవ్వనున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రానా లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రానా, చెప్పండి. అయితే వర్సిటీకి సంబంధించిన విద్యార్థిని అయితే తన యాసిడ్ దాడి జరిగిందని ఆరోపించడం జరిగింది. అయితే అవి వేడి నీళ్లు అని పోలీసులు చెప్తున్నారు. అసలు ఏంటి నిజం యాసిడ్ దాడికి సంబంధించి? అసలు లేఖ విషయంలో ఏం జరిగిందన్న దానిపై కూడా పోలీసులు అనేక కోణాలు కూడా విచారణ చేస్తున్నారు. తన వద్ద ఉన్నటువంటి స్నేహితులకు సంబంధించినటువంటి స్టేట్మెంట్ కూడా ఇప్పటికే రికార్డ్ చేసినట్టుగా మనకు సమాచారం ఉంది. ప్రస్తుతం మనము ఇదే ఐసీఎఫ్ఏ యూనివర్సిటీ దగ్గర ఉన్నాం. ఇదే యూనివర్సిటీలో లా ఫైనల్ ఇయర్ తను చదువుతుంది. ఇప్పటికే నిన్న జరిగినటువంటి సంఘటన ఒక్కసారిగా కూడా సంచలనం సృష్టించిన నేపథ్యంగా ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా దీనిపైన అనేక రకాలుగా కూడా కొన్ని యూనివర్సిటీలు కూడా ఆందోళన కూడా చేస్తున్న నేపథ్యంలో పోలీసులు ప్రత్యేకంగా కూడా ఈ యొక్క కేసు పైన కూడా వారు దర్యాప్తు చేస్తున్నటువంటి నేపథ్యం అయితే ఏర్పడుతుంది. కేవలం ఏదైతే సోషల్ మీడియాలో కానీ ఇతర మాధ్యమాల్లో కూడా యాసిడ్ కలిపారు అనేది కూడా వదంతులు వస్తున్న నేపథ్యంలో దానిపైన కూడా పూర్తిస్థాయిలో దర్యాప్తు చేసిన తర్వాత ఇది వేడి నీళ్ళ వల్లనే వచ్చిందనేసి కూడా వారు పోలీసులు నిర్ధారణకు వచ్చినట్టుగా మనకు సమాచారం ఉంది. అయితే బాధితురాలు మాత్రం వేడి నీళ్ళు అయితే నాకు తెలుస్తుంది, ఎందుకంటే ఎంతవరకు వేడి ఉంది అనేది కూడా నేను తెలుసుకోగలను. కాకపోతే దాంట్లో ఏదో కలిపారనేది కూడా తను హాస్పిటల్లో చెప్పినట్టుగా మనకు సమాచారం ఉంది. అయితే ప్రైవేట్ హాస్పిటల్లో కూడా తను ఇప్పుడు అడ్మిట్ అయింది కాబట్టి తను పూర్తి స్థాయిలో కూడా కోలుకుంటుంది. ప్రస్తుతం అయితే ఆమె ఆరోగ్యం నిలకడగా ఉంది. కాకపోతే ఎక్కువగా కూడా ఈ చేతులు కానీ వెనకాలటువంటి ప్లేస్ కానీ వీపు కానీ ఈ ప్లేస్ అంతా కూడా వాటర్ పోసుకోవడం వల్ల ఒకసారి కూడా ఇక్కడ కందిపోయింది. మొత్తం కూడా చాలా వరకు కూడా గాయాలైనటువంటి నేపథ్యం దగ్గర చాలా సివియర్ గాయాలైనట్టుగా మనకు సమాచారం ఉంది. ఇప్పుడు అందరూ ట్రీట్మెంట్లో ఉంది కాబట్టి ప్రాణాపాయ పరిస్థితి నుంచి కూడా తను బయటపడినట్టుగా మనకు సమాచారం ఉంది. ఇదే అంశంపై కూడా మోకిల పోలీసులు నిన్నటి నుంచి కూడా ఈసీతో పాటు లోపల ఉన్నటువంటి అధ్యాపకులతో అలాగే ఆమె హాస్టల్ స్టే చేసినటువంటి వాళ్ళ స్టూడెంట్స్ అందరితో కూడా మాట్లాడి ఈ వివరాలు అయితే తీసుకున్నటువంటి నేపథ్యం కాబట్టి లేఖతో కూడా మాట్లాడినప్పుడు తను అసలు లోపల ఏం కలిపారో నాకు సమాచారం లేదు, కానీ నేను సడన్గా పోసుకున్నానని కూడా చెప్తున్నారు. అయితే పోలీసుల వర్షన్ మాత్రం తను ఏదైతే వేడి నీళ్ళు ఎక్కువగా పెట్టింది అది మర్చిపోయింది, తర్వాత 10 నిమిషాల తర్వాత వెళ్ళి డైరెక్ట్గా పోసేసుకుంది, అప్పుడు ఈ సంఘటన జరిగింది అనేసి కూడా వారు చెప్తున్నటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. అయితే విద్యార్థులు మాత్రం తన స్నేహితులు మాత్రం దీనిపైన పూర్తిస్థాయి దర్యాప్తు చేసి అసలు నిజమేంటో కనుక్కొని బయటకు చెప్పాలని కూడా వారు చెప్తున్నారు. అయితే ఈ అంశం అనేది చాలా చినికి గాలివానలా మారుతుంది, చాలా పెద్ద ఇష్యూ అవుతున్నటువంటి నేపథ్యంలో ఏకంగా వీసీ కూడా రంగంలోకి దిగి అసలు ఏం జరిగిందన్న దానిపై కూడా పోలీసులతో కూడా ఆయన ఆరాధించినట్టుగా మన సమాచారం ఉంది. ఇంటర్నల్గా కూడా దర్యాప్తును కూడా ఆయన చేపట్టినట్టుగా సమాచారం ఉంది. ఈ అంశాలపైన కూడా ఇవాళ మధ్యాహ్నం మనకు పూర్తిస్థాయి వివరాలను కూడా ఆయన అందించబోతున్నట్టుగా మనకు సమాచారం ఉంది. ప్రస్తుతం ఇక్కడి నుంచి కూడా నిన్న ప్రైవేట్ హాస్పిటల్లో తీసుకెళ్లారు కాబట్టి కొత్తపేటలో ఉన్నటువంటి హాస్పిటల్లో నిత్యం ఇప్పుడు లేక చికిత్స పొందుతున్నటువంటి నేపథ్యంలో ఈ అంశాన్ని ఎక్కడ కూడా బయటికి రానికుండా నిన్నటి వరకు కూడా కొంచెం ఉన్నప్పటికీ కానీ తర్వాత ఈ విషయం పెద్దగా జరుగుతుంది. పైగా లోపల ఉన్నటువంటి స్టూడెంట్స్ కూడా వీళ్ళందరూ కూడా ఆందోళన చేస్తుండడంతో ఈ విషయం అనేది బయటకు వచ్చినటువంటి నేపథ్యం కాబట్టి ప్రస్తుతం అయితే కేసు అయితే నమోదు చేశారు. దీనిపైన దర్యాప్తు అయితే కొనసాగుతుంది. రానా, అయితే అసలు యాసిడ్ కలిపారు అనే అనుమానం ఎందుకు వచ్చింది? బాధితురాలకి ఎవరితో అయినా గొడవలు కానీ అలాంటివి ఏమైనా ఉన్నాయా? ఎందుకంటే తనకు కాలిన బట్టి గాయాల వలన బాధితురాలు అనుమానిస్తున్నటువంటి నేపథ్యం పడుతుంది. ఎందుకంటే వేడి నీళ్ళు అయితే ఇంత సివియర్గా గాయాలవు, ఇంత సివియర్గా కూడా కాలదు. ఎందుకంటే
మొత్తం ఒక్కసారి ఆ ఒక్క వాటర్గా వారు ఏదైతే వాటర్ వేడి నీళ్ళు చెప్తున్నారో ఆ వేడి నీళ్ళు పడిన తర్వాత లోపల దాదాపు 1 ఇంచ్ వరకు కూడా మొత్తం అది లాగేసినటువంటి చర్మం అంతా కూడా ఇదే అయిపోయినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. సో చాలా వరకు గాయాలే కాబట్టి ఖచ్చితంగా దాంట్లో ఏదో కలిపారనేది కూడా ఆమె భావిస్తుంది, తన స్నేహితులు కూడా అదే భావిస్తున్నారు. సో దీనిపైన పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తుంది కాబట్టి ఆ పూర్తి వివరాలు మనకు తెలిసే అవకాశం ఉంది. కాకపోతే ప్రాథమికంగా అయితే పోలీసులకు వచ్చినటువంటి ఆధారాలు, అలాగే స్నేహితులు చెప్పినటువంటి ఆధారాలు కానీ ఇతరులు చెప్పినటువంటి ఆధారాల ప్రకారం ఖచ్చితంగా వేడి నీళ్ళు వల్ల పోసుకోవడం వల్లే ఇంత సివియర్గా గాయాలవుతారనేది కూడా వారు చెప్తున్నారు. కాబట్టి సో ఇప్పటికే ఇటు వైద్యులు కూడా వారు అనేక రకాలుగా కూడా వైద్య పరీక్షలు చేశారు. ఇది వాటర్ వలన లేకపోతే ఇతర ఏమన్నా కెమికల్ కలిపారన్న దానిపై కూడా ఈ విచారణ అయితే తెలుస్తుంది మనకు. అయితే రానా ఆఫ్టర్నూన్ వీసీ ప్రెస్ మీట్ పెట్టనుంది. ప్రెస్ మీట్ లో ఏ అంశాలుగా అంటే అక్కడ ఏం జరిగింది అని వివరణ ఇవ్వనున్నారు? ఎందుకంటే ఈ యూనివర్సిటీలో జరిగినటువంటి అంశం పైన అనేక రకాలమైనటువంటి అనుమానాలు వస్తున్నాయి. విద్యార్థుల్లో కూడా చాలా అనుమానాలు వాళ్ళు లేవనెత్తారు. ఎందుకంటే ఇది చాలా పెద్ద యూనివర్సిటీ, దీంట్లో ఎంబీఏ కానీ, బీబీఏ కానీ, పిహెచ్డి కానీ, బీటెక్ కానీ ఇతర సంబంధించినటువంటి అన్నీ కూడా వాళ్ళు చదువుతుంటారు. కాబట్టి వాళ్ళకందరికీ విద్యార్థులు ఉన్నటువంటి అనుమానాలు నివృత్తి చేయాలనే ఉద్దేశంతో వీసీ కూడా ఉన్నారు. అసలు ఏం జరిగిందన్న దానిపై కూడా ఒక్కసారిగా ప్రెస్ మీట్ పెడితే దీనిపై వస్తున్నటువంటి వదంతులు అనేది కూడా పోతాయనేసి కూడా వారు భావిస్తున్నారు. ఎందుకంటే ఇలాంటి యూనివర్సిటీలో ఎట్టి పరిస్థితుల్లోనూ యాసిడ్ దాడి జరిగే అవకాశం ఉండదు, యాసిడ్ కలిపే అవకాశం ఉండదు అనేసి కూడా వారు భావిస్తున్నారు. కాబట్టి ఈ వదంతులన్నీ కూడా చెక్కు పెట్టే విధంగా కూడా వారు ఇప్పటికే పోలీసులతో చర్చలు జరిపారు. చర్చలు జరిపిన తర్వాత పూర్తి స్థాయిలో ఇప్పటికే పోలీసులు కూడా అనేక రకాలుగా నిన్న ఈ సంఘటన జరిగిన తర్వాత వెంటనే కూడా వాళ్ళు వచ్చారు. వచ్చిన తర్వాత వారికి ఉన్నటువంటి దీని ప్రకారం ఏదైతే డాక్టర్లతో కూడా మాట్లాడిన తర్వాత అది నిజంగానే యాసిడ్ పోసినటువంటి గాయాలా, లేకపోతే ఇంకా మామూలు వేడి నీళ్ళ, లేకపోతే ఇతర ఏమైనా కెమికల్ కలిపారనేది కూడా పూర్తి అనేక రకాలుగా కూడా వాళ్ళు కూడా వివరాలు సేకరించిన తర్వాత ప్రాథమికంగా ఎటువంటి గొడవలు జరగకూడదు, ఎటువంటి ఆనందాలు జరగని ఉద్దేశంతో వారు ప్రాథమికంగా వచ్చినటువంటి అంచనా ప్రకారం ఈ వేడి నీళ్ళ వల్లనే ఈ ఘటన జరిగిందనేసి కూడా వారు చెప్తున్నప్పటికీ ఇప్పుడు ఇంటర్నల్గా కూడా ఎంక్వైరీ చేశారు. కాబట్టి ఆ రిపోర్టు పోలీసులు చెప్తున్నటువంటి రిపోర్ట్ని బేస్ చేసుకొని, అలాగే విద్యార్థులు చెప్పినటువంటి రిపోర్ట్ని బేస్ చేసుకొని ఇవాళ వీసీ ఏం చెప్తారనేది కూడా ఒక ఆసక్తికరమైనటువంటి పరిణామంగా చెప్పుకోవచ్చు. నిజంగానే వేడి నీళ్ళ యాసిడ్ అనేది కూడా మనకు కొద్దిసేపట్లో తెలిసిపోతుంది. పైగా ఈ దర్యాప్తు అనేది కూడా కొనసాగుతుంది కాబట్టి రేపటి వరకు కూడా మనకు ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనపడుతుంది. ప్రశ్న థ్యాంక్ యూ రానా.